హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? అస్సలు సుత్తి లేకుండా సూటిగా పాయింట్కి వచ్చేద్దాము. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో మనం చూస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, జూలై 19కు సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాము. సో జూలై 19వ తారీఖు సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. గబగబా డిస్కస్ చేద్దాం. టైమ్ ఈజ్ వెరీ ప్రిషియస్, అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. కాకపోతే రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. అది నేను ప్రతిసారి చెప్పేదే కదా. ఎందుకంటే రన్నింగ్ నోట్స్ రాసుకోకుండా వీడియో చూసినా యూజ్ ఉండదు. మనం ఆ టైంకి ఏమనుకుంటామంటే వొకాబులరీ గుర్తుపెట్టుకోవచ్చు అనుకుంటాం, కానీ 2 days కాదు 2 hours మర్చిపోతాం. సో మహా అయితే 10 నిమిషాల కంటే ఎక్కువ నేను వీడియో చేయట్లేదు. కాబట్టి ఆ 10 నిమిషాలు మీరు ఒక బుక్ పెన్ను పెట్టుకుని రన్నింగ్ నోట్స్ రాసేసుకుంటే వీడియో చూసేస్తే ఆ వర్డ్స్ మన బుక్లో ఉంటాయి. తర్వాత చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కన్వర్జెన్స్ అంటే ఏంటంటే ఎలా చెప్పాలంటే అన్నిటినీ కలిపి ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టడం. బేసికల్గా ఈ ఆర్టికల్ ఏంటంటే చాలా స్కీమ్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కీమ్స్ అన్నిటినీ కలిపి ఒక సింగిల్ స్కీమ్లో పెట్టారన్నమాట. అది మెయిన్ కాంటెక్స్ట్. సో కన్వర్జెన్స్ అంటే ఏం రాస్తారంటే బ్రింగ్ టుగెదర్ అని రాయండి. అన్నిటినీ దగ్గరికి తీసుకురావడం. బ్రింగ్ టుగెదర్ అండ్ మిక్స్ టుగెదర్ అలా రాసినా పర్వాలేదు. అన్నిటినీ కలపడం, అన్నిటినీ కలిపి ఒకే చోటకు తీసుకురావడాన్ని ఏమంటామంటే కన్వర్జెన్స్ అంటాం. ఓకేనా? సో కన్వర్జెన్స్ అంటే మిక్స్ చేయడం అని రాసుకోవచ్చు. ఇదిగో కన్వర్జెన్స్ ఆఫ్ 36 స్కీమ్స్ అన్నారు అలా. సో కన్వర్జెన్స్ అంటే అన్నిటినీ కలిపి ఒకే చోటకు తీసుకురావడం అనమాట. ఇక తర్వాత డిస్పారిటీస్ అన్నారు. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్పారిటీస్? డిస్పారిటీస్ అంటే డిఫరెన్సెస్. సో డిఫరెన్సెస్ చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ కొంతమందికే సపోర్ట్ చేసి కొంతమందికి సపోర్ట్ చేయకపోతే అది డిస్పారిటీయే కదా. సో డిస్పారిటీ అంటే డిఫరెన్సెస్ అనమాట, విభేదాలు లేదా భేదాలు. ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది, సబ్జ్యూమ్. సో టెక్నికల్గా మాట్లాడాలంటే సబ్జ్యూమ్ అంటే అబ్జార్బ్ చేయడం. సింపుల్గా మాట్లాడుకోవాలంటే సబ్జ్యూమ్ అంటే ఇంక్లూడ్, అవి కూడా కలిగి ఉండడం. సో సబ్జ్యూమ్ అంటే రాయండి ఇంక్లూడ్. సబ్జ్యూమ్ అంటే రాయండి ఇంక్లూడ్. సబ్జ్యూమ్ అంటే రాయండి ఇంక్లూడ్ చేయడం అనమాట. ఎల్లీడ్ అంటారు. నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను మీకు. ఎల్ఈ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అమ్మ. బేసికల్గా ఎలియన్స్ అంటాం కదా, పలానా పార్టీతో ఎలియన్స్లో ఉంది అంటారు. సో ఎలియన్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్, ఫ్రెండ్లీగా ఉండడం. సో ఎల్లీడ్ అంటే ఫ్రెండ్లీ, సపోర్టింగ్ అనమాట. ఫ్రెండ్లీ లేదా సపోర్టింగ్ అనమాట. అగ్రిగేషన్, ది అగ్రిగేషన్ ఆఫ్ ఆల్ స్కీమ్స్. స్టార్టింగ్లో కన్వర్జెన్స్ వచ్చింది కదా, అగ్రిగేషన్ కూడా అంతేరా, అన్నిటినీ కలపడం. బేసిక్గా ఈ ఆర్టికల్ ఏంటంటే చాలా స్కీమ్స్ని కలిపి ఒక స్కీమ్లా మార్చేశారు అలా. సో కన్వర్జెన్స్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేషన్ ఈజ్ ఈక్వల్ టు మిక్స్, లేదంటే బ్రింగ్ టుగెదర్ అండర్ వన్ కామన్ రూఫ్, కలపడం అనమాట. సో ఈ ఆర్టికల్లో అసలు నాకు ఎక్కువ వొకాబులరీ కనిపించలేదు. ఎంత ట్రై చేసినా కూడా అన్నీ నార్మల్గా తెలిసిన వర్డ్స్లే కనిపించాయి తప్ప ఎక్కువ వొకాబులరీ ఏం కనిపించలేదు. అలా అని వదలను కదా. ఈ పక్క ఆర్టికల్లోకి వచ్చాను. ఇందులో కొంచెం బెటర్గా కొన్ని వొకాబులరీ కనిపించాయి, అంతే కదా. అక్కడ వొకాబులరీ లేకపోతే వదలకూడదు, రైట్? ఓకేనా? సో ఎగ్జాజిరేటెడ్ అంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ పిల్లోడు ఉన్నాడు, వాడిని వాళ్ళ టీచరు కొంచెం ఒక దెబ్బ వేశారు భుజం మీద. వెధవా హోంవర్క్ చేయలేదని ఒక దెబ్బ వేశారు. వీడింటికి వెళ్ళి ఏం చెప్పాడు, నన్ను చాలా కొట్టిసారు, ఇదిగో మొత్తం ఒళ్ళంతా దెబ్బలు అన్నాడు. అంటే ఏంటంటే ఎగ్జాజిరేటెడ్ అంటాం. అంటే ఉన్న విషయాన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్పడం. ఇది జనరల్గా చాలామందికి అలవాటు ఉంటుంది. సో ఎగ్జాజిరేట్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ద ఇన్ఫర్మేషన్ అని రాసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ని కొంచెం పెంచేయడం అనమాట. ఓకేనా? లేదంటే లేని దాన్ని ఉన్నట్టుగా కూడా చెప్పడం అనమాట. మిస్పర్సెప్షన్, ఇది మీకు అర్థం అవ్వాలంటే ముందు పర్సెప్షన్ అంటే ఏంటో తెలియాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సెప్షన్? సో పర్సెప్షన్ అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన శైలి, అండర్స్టాండింగ్. మిస్పర్సెప్షన్ అంటే మిస్అండర్స్టాండింగ్, ఏం లేదు. మిస్పర్సెప్షన్ అంటే మిస్అండర్స్టాండింగ్, అపార్థం అబ్బా, అంతకంటే ఏం లేదు. ఇక ఇలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఇదిగో అకస్టమ్డ్ టు అనే వొకాబులరీ వచ్చింది. నేను ప్రెపోజిషన్స్ క్లాస్లో చాలా కామన్గా చెప్తూ ఉంటాను. నా క్లాస్ విన్న వాళ్ళకైతే ఇది కొత్తగా అనిపించదు. అకస్టమ్డ్ టు అంటాం. మనం మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా అకస్టమ్ అవ్వాలి మనం, అంటే అడ్జస్ట్ అవ్వాలి, అలవాటు చేసుకోవాలి. రమేష్ అనే అబ్బాయి కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. వాడికి ఆ ఉద్యోగం అలవాటు అవ్వడానికి 1 month పట్టింది. తర్వాత అకస్టమ్ అయిపోయాడు. సో అకస్టమ్ టు అంటే అలవాటు, అడాప్ట్ టు అని రాసుకోండి. అకస్టమ్ టు అంటే అడాప్ట్ టు అని రాసుకోండి, అడాప్ట్ టు. ఇక అలైన్మెంట్ విత్ అంటే కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. అలైన్మెంట్ విత్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే అబ్బాయి కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. వాడికి 1 month చాలా ఇబ్బంది పడ్డాడు. నెమ్మదిగా ఆ కొత్త కంపెనీకి, కొత్త పనికి
అలైన్ అయిపోయాడు. అలైన్ విత్ అంటే కూడా ఎలా చెప్పాలి అంటే అలవాటు అయిపోవడం. అడాప్ట్ టు, అకస్టమ్ టు, అలైన్ విత్ అంటే ఏంటి? అలవాటు పడిపోవడం అనమాట. అలవాటు పడిపోవడం. ఓకేనా? అడాప్ట్ టు అని రాసుకోవచ్చు. సో అసోసియేట్ విత్ అని కూడా అంటాం, కలిసి పనిచేయడం. అలైన్ విత్. ప్రెసిషన్, మీకు ఎలా చెప్పాలి? ప్రిసైజ్ అంటాం తెలుసా? లేదు, ఓ పని చేద్దాం. ప్రిసే రైటింగ్ అంటారు కదా. ప్రిసే రైటింగ్ అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కదా, అందులో ఆబ్జెక్టివ్లో ప్రిసే రైటింగ్ ఉంటుందని రాశారు. సో ప్రిసే రైటింగ్ అంటే ఏంటి? ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చి చిన్నగా దాన్ని మార్చమంటారు. సింపుల్గా చెప్పాలంటే సుత్తి లేకుండా సూటిగా అసలు విషయాన్ని చెప్పడాన్ని ఏమంటామంటే ప్రెసిషన్ అంటాం. ఇప్పుడు నేను శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఇది మనం చేస్తున్నాం. మీరు థంబ్నెయిల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ అని చూశారు. నేను ఇందులో గ్రామర్ చెప్తే ఎలా ఉంటుంది? సంబంధం లేనట్టుగా ఉంటుంది. మన ప్రోగ్రామ్ ఏంటి? శ్యామ్ సార్స్ వొకాబులరీ, అదే మాట్లాడాలి. సో దాన్ని ఏమంటామంటే ప్రెసిషన్, స్ట్రైట్ టు ద పాయింట్, యాక్యురేట్. ప్రెసిషన్ అంటే యాక్యురేట్ అనమాట. ఓకేనా? ప్రెసిషన్ అంటే స్ట్రైట్ టు ద పాయింట్, అసలు విషయం. సబ్స్టాన్షియల్ అంటే ఎలా చెప్పాలంటే యాక్చువల్లీ ఈ సెంటెన్స్ ప్రకారం సబ్స్టాన్షియల్ అంటే రియల్ అని రాయండి, నిజం. సబ్స్టాన్షియల్ అంటే ఈ సెంటెన్స్లో రియల్ అని రాస్తారు. రియల్, ఇది అబద్ధం కాదు, లేదా ఊహాతీతం కాదు, లేకపోతే ఊహిస్తున్నది కాదు, ఇది నిజమైనది. సో సబ్స్టాన్షియల్ అంటే రాయండి రియల్ అని రాయండి. ఇండిస్ప్యూటబుల్ అంటే ఎవరు కాదనలేనిది. ఇండిస్ప్యూటబుల్, ఇప్పుడు ఇది ఎవరు కాదనలేరు. కష్టపడితే సక్సెస్ వస్తుంది, ఇది ఒక ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. కష్టపడితే సక్సెస్ వస్తుంది, ఇది ఒక ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. అంటే సంథింగ్ విచ్ కాన్ బి డినైడ్, ఎవరు కాదనలేని నిజం. ఇండిస్ప్యూటబుల్, సంథింగ్ విచ్ కాంట్ బి డినైడ్. ఓకే. ఇలైట్ కస్టమర్స్ అంటారు, మీకు బ్యాంక్స్లో హెచ్ఎన్ఐస్ అంటారు, హై నెట్వర్క్ ఇండివిజువల్. సో ఇలైట్ కస్టమర్స్, ఇలైట్ అంటే చాలా రిచ్, బెస్ట్. ఇలైట్ అంటే ఏంటంటే రిచ్ కామా బెస్ట్. ఇలైట్ అంటే ఏంటంటే రిచ్ కామా బెస్ట్. ఇందాక నేను మీకు ఇండిస్ప్యూటబుల్ చెప్పాను కదా, ఎవరు కాదనలేనిది, ఎవరు ఖండించలేనిది, సంథింగ్ విచ్ కాన్ బి డినైడ్. సేమ్ ఇది కూడా అంతే, ఇర్రెఫ్యూటబుల్. ఇర్రెఫ్యూటబుల్ కూడా అంతే, సంథింగ్ దట్ కాన్ బి డినైడ్. మనం రెఫ్యూజ్ చేయడానికి వీలుండదు. సక్సెస్ వస్తుంది నువ్వు హార్డ్ వర్క్ చేస్తే, అది ఇర్రెఫ్యూటబుల్ ఫ్యాక్ట్. అది ఇఫ్ యు వర్క్ హార్డ్ విత్ సిన్సియారిటీ, సక్సెస్ ఈస్ inevitable. This fact is indisputable fact. This fact is irrefutable fact. సో ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మీకు చెప్పినట్టు కొన్ని సెలెక్ట్ చేశాను. ఎనీవే ఇక్కడితో శ్యామ్ సార్స్ వొకాబులరీ ఫుల్ స్టాప్ చేస్తాను. అండ్ మరొక విషయం నేను మొన్న కూడా చెప్పాను మీకు, రీసెంట్గా ఒక ఓల్డ్ స్టూడెంట్ 2022లో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక కోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒక 6 months 1 year వెలిడిటీ అయిపోయింది. 3 years తర్వాత మళ్ళీ కాల్ చేసి ఏమన్నారంటే, సార్ నేను మీ ఓల్డ్ స్టూడెంట్ని కదా, అండ్ ఓల్డ్ స్టూడెంట్స్కి మీరు ఏదైనా సపోర్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా ప్రోగ్రామ్స్ అన్నీ మీరు మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నారు, డిజిటల్ స్క్రీన్ మీద కంటెంట్ అంతా కూడా బెస్ట్గా రికార్డింగ్ చేస్తున్నారు, మాకు క్లారిటీగా అర్థమవుతుంది. అంతకుముందు ఓల్డ్ కంటెంట్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద చెప్పలేదు, మీరు ల్యాప్టాప్లో చెప్పారు, అది కూడా క్లారిటీ ఉంది, బట్ దిస్ ఈజ్ మచ్ బెటర్ దాన్ దాట్. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్కి ఏదైనా సపోర్ట్ చేయొచ్చు కదా సార్ అని అన్నారు. నేను అప్పటి నుంచే దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను మీకు మొన్న వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే అంతకుముందు మన కోర్సెస్ పర్చేస్ చేసే వ్యాలిడిటీ అయిపోయిందో వాళ్ళకి ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఏ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ హ్యాపీ న్యూస్. వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, ఓకేనా? సో ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది. ఇందులో 3 words నేను మీకు ఇస్తాను. ఆ 3 wordsతో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి, ఓకేనా? అండ్ ఇంకొకరు నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, సార్ మీరు శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో చెప్పేసేయండి సార్ అంటున్నారు. అండ్ బేసికల్గా చెప్పాలంటే నాకు ఇంగ్లీష్లో చెప్పాలన్నా ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్, అండ్ అఫ్ కోర్స్ దట్స్ మై ప్రొఫెషన్ విచ్ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ మెనీ ఇయర్స్. I'll be absolutely comfortable and happy to take the complete session in English because naturally I am eloquent and fluent in English. కాకపోతే ఏమైందంటే నా ఉద్దేశం అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం తెలుగులో యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి కదా మనం చేసే పని. నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, నేను ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్గా మాడతానని మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కాదు కదా నా ఎజెండా. నా మోటో అది కాదు కదా. మై మోటో ఈజ్ నాట్ టు ప్రూవ్ మై ఎలోకెన్స్ ఆఫ్ మై లాంగ్వేజ్. సో మై మోటో ఈజ్ టు గివ్ యూ గుడ్ కాంటెంట్. అందువల్ల నేను వీడియోస్ని తెలుగులోనే చెప్తున్నాను, అందరికీ అర్థం అవ్వాలని. లేదు నాకు ఇంగ్లీష్లో కావాలంటే అది కూడా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను మీకు కావాల్సిందే చేస్తాను, ఓకేనా? సో ఇక స్టార్ట్ చేద్దాం మనం. ఇన్
దీంతో చేద్దాం, ఇర్రెఫ్యూటబుల్తో చేద్దాం. ఓకేనా, ఇర్రెఫ్యూటబుల్ గుర్తుంది కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇర్రెఫ్యూటబుల్ అమ్మ? సో ఇర్రెఫ్యూటబుల్ అంటే చెప్పాను కదా, ఎవరు కాదనలేనిది, ఎవరు కాదనలేనిది అంటే సంథింగ్ దట్ కాన్ బి డినైడ్. ఇర్రెఫ్యూటబుల్ అంటే ఏంటి? ఎవరు కాదనలేనిది, సంథింగ్ దట్ కాన్ బి డినైడ్. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసేయండి, కమెంట్ సెక్షన్లో పెట్టేయండి మెసేజ్. ఆ తర్వాత వచ్చి ఈరోజు ఎక్కువ వొకాబులరీ నాకు అనిపించలేదు బేసికల్గా, బట్ పర్వాలేదు, ఎన్ని నేర్చుకున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. మిస్పర్సెప్షన్, అపార్థాలు, అనర్థాలు అంటామే, మిస్పర్సెప్షన్. దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే తయారు చేసేయండి. ఇక తర్వాత డిస్పారిటీస్. డిస్పారిటీస్ అంటే ఏంటంటే విభేదాలు లేదా డిఫరెన్సెస్. ఓకేనా, సో 10 minutes అయింది. ఓకే, అంటే 10 minutes లోపలే వీడియో చేస్తున్నా, ఎందుకంటే చాలామందికి అంతకంటే ఎక్కువ చూసే టైం ఉండకపోవచ్చు. సో ఎనీవేస్, శ్యామ్సాస్ వొకాబులరీ పూర్తయింది. లాస్ట్లో చెప్పిన 3 wordsతో మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. తెలుసు కదా, వొకాబులరీ మనకి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే చాలామంది స్టూడెంట్స్ వొకాబులరీని లైట్ తీసుకుంటారు, అసలు వొకాబులరీని పక్కన పెట్టేస్తారు. ఆ మిస్టేక్ చేయకండి. గ్రామర్ అందరూ నేర్చుకుంటారు, కానీ వొకాబులరీ కొంతమందే నేర్చుకుంటారు, వాళ్ళకే సక్సెస్ వస్తుంది. తెలుసు కదా, ప్రభాస్ ఏమన్నాడు సాహో సినిమాలో? గల్లీలో ఎవడైనా సిక్సర్ కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అంటాడుగా. నువ్వు టెన్సెస్లో కింగ్ అయితే సరిపోదు, నువ్వు ప్రిపోజిషన్స్లో తోపు అయితే సరిపోదు, యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ స్కూల్ పిల్లలు కూడా చేస్తారు. వొకాబులరీ ఏంటి అది మాట్లాడు. ఆల్ ద బెస్ట్.